అండి నమస్తే. నేను మీ మహిక. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఆన్లైన్‌లో మహాభారతం బుక్స్ అయితే తెప్పించాము. అవి ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి తెప్పించాము అవన్నీ అయితే చూసేద్దాము. ఈలోగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టేసుకోండి. నెక్స్ట్ బుక్స్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఇవి టోటల్‌గా 7 వాల్యూమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కటి చూడండి చాలా బరువున్నాయి. అలాగే ఒక్కటి ఇంతింతలా ఉన్నాయి. ఈ బుక్ చదివేసరికి ఒక్కొక్కటి నాకు ఒక 2, 3 నెలలు పట్టేలాగుంది. ఇంకా 11 బుక్స్ చదవాలంటే 2 నెలలు పడుతుందో ఏమో చూడాలి. అమ్మా! ఒక్కొక్కటి మోసే మాయన ఉంది. ఒక్కొక్క బుక్ చాలా వెయిట్ ఉన్నాయి. అయితే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయన్నమాట. పేపర్స్ కూడా పైన లోపల అంతా బాగున్నాయి క్వాలిటీ. అమ్మా! ఇది టోటల్గా 7 వాల్యూమ్స్ మహాభారతం ఒరిజినల్ది. ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే ఫస్ట్ ఈ బుక్స్ ఎందుకు తీసుకున్నానో చూద్దాము. ఫస్ట్ నేను ఈ బుక్స్ ఎందుకు తీసుకున్నా అంటే జనరల్గా చిన్నప్పుడు మా నాన్న మా అబ్బా వాళ్ళు ఏంటంటే మహాభారతం చెప్పేవాళ్ళు. కొంచెం ఐడియా ఉంది. దాని తర్వాత మనకు సీరియల్స్, మూవీస్లో కూడా మహాభారతం ఉన్నాయి కదా. మనకు మూవీస్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అంటే టోటల్గా ఓవరాల్గా మహాభారతం ఇదేని ఉన్నా కానీ కొన్ని దాంట్లో ఉండే కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఒక పర్సన్ని గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఒక మూవీలో ఒకలాగా ఉంటే ఇంకో మూవీలో ఇంకోలా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒరిజినల్ వ్యాస మహర్షి రాసిన ఒరిజినల్ మహాభారతం ఇది. 7 వాల్యూమ్స్ ఉంటుంది. ఇంకా 7 వాల్యూమ్స్ ఎందుకుందంటే ఇందులో మనకి పూర్వకాలంలో ఇట్లా లాంగ్వేజ్ ఇలా ఉండేది కాదు కదా. తెలుగు శ్లోకాల్లో పద్యాల రూపంలో ఉండేది. అలాగనే ఇందులో శ్లోకాలతో వివరిస్తారు. అలాగే మనకు అర్థమయ్యేలాగా నార్మల్ మనం మాట్లాడుకునే తెలుగు లాంగ్వేజ్లో కూడా వివరిస్తారనమాట. శ్లోకాలు ప్లస్ నార్మల్ తెలుగులో కలిపి ఇచ్చారు. మహాభారతం కంప్లీట్గా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బాగా ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదైతే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేను ఫస్ట్ కొద్దిగా అయితే చదివాను. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి చాలా బాగుంది. బాగా మహాభారతం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఈ బుక్ అయితే తీసుకోండి. ఇది వచ్చేసి గీతా ప్రెస్ అనమాట. గోరఖ్పూర్ గీతా ప్రెస్ అని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో. మీకు కావాలంటే దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి. ఈ బుక్స్ నాకు 4000 సంథింగ్ అయితే పడ్డాయి. మీరు ఒకసారి చూసి తీసుకోండి. గీతా ప్రెస్ గోరఖ్పూర్ అని ఉంటుంది. నేను లింక్ ఇస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వచ్చేసింది. లేదంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ మహాభారతం 7 వాల్యూమ్స్ అని కొట్టినా కానీ మీకు ఆన్లైన్లో అయితే వచ్చేస్తుంది. బుక్స్ అయితే చాలా బాగున్నాయి. లోపల కూడా పేపర్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఒక్కసారి కొన్నారంటే మీ ఇంట్లో అందరూ మీ పిల్లలు, మీ మనవరాలు చదివేంత వరకు కూడా ఎక్కడికి పోవన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ బుక్స్ అయితే. ఇంకా నేను ఫస్ట్ నాకు ఈ బుక్స్ చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇందులోనే రామాయణం అవి కూడా ఉన్నాయంట. ఫస్ట్ దీన్ని అయితే కంప్లీట్ చేసి మిగిలినవి కూడా నేనైతే కొందామని అని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే దీన్ని అయితే ఫస్ట్ కన్సిడర్ చేయండి. నేను కూడా ఆన్లైన్లో చాలా సెర్చ్ చేశాను, యూట్యూబ్లో ఇంకా రకరకాలుగా ఒరిజినల్ మహాభారతం ఎక్కడ దొరుకుతుందని. బట్ ఇందులో అయితే ఒరిజినల్ మహాభారతమే ఉందని నేను చాలా రివ్యూస్ చూసిన తర్వాతనే తీసుకున్నాను. మీరు కూడా కావాలంటే యూట్యూబ్లో ఇంకా మంచిగా వీడియోస్ చూడండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదైతే కొనుక్కోండి. నాకైతే ఆల్మోస్ట్ చాలా సజెషన్స్తో నేనైతే ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.